తిరుమల వెంకటేశ్వర స్వామి పరకామణిలో చోరీలకు పాల్పడ్డ వైకాపా దొంగల ముఠా పేరుతో రూపొందించిన గోడ పత్రిక బ్రోచర్లను గాజువాక తెదేపా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాద్ శ్రీనివాస్ మాట్లాడుతూ వైకాపా పాలనలో అరాచకం, అవినీతి ఎక్కువైందని, ఆలయాల ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించారని ఆరోపించారు. పరకామణిలో చేతివాటం ప్రదర్శించిన వారిని, అందుకు సహకరించిన వారిని ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి అని డిమాండ్ చేశారు. నాయకులు రామ్మోహన్ కుమార్, అక్కిన లక్ష్మణరావు, బలగా బాలునాయుడు, బైపిల్లి గాంధీ, నెల్లి సాధురావు, వాసు, గణపతి దేవుడు, రాజారావు, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక వినూత్నమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఈ రోజు 2004లో ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి కలియుగ వెంకటేశ్వర స్వామి ఈరోజు అందరికీ మన తెలుగువారికి 10 కోట్ల మందికి దైవం. అక్కడ అన్యాయం జరుగుతుందని ఆ రోజు నుంచి కూడా ముక్త కంఠంతో చెప్పాం. కానీ ఒక విధంగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జరిగే కొన్ని కార్యక్రమాల్లో కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా ఆనాడు నియమించిన రాజశేఖర్ రెడ్డి గారిని కూడా ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. కానీ కొందరు హితవాదులు దాన్ని పక్కన పడేశారు. 2014 నుంచి ఈ రోజు వరకు 20 ఏళ్ళలో జరిగిన అవినీతి చాలా వరకు ఉంది. నేను చెప్తాను, కానీ ఈరోజు మీరే చూశారు. సాక్ష్యాధారాలతో పాటు అక్కడ పరకామణిలో ఎంత డబ్బులు, దానికి లెక్క ఉంటుందండి. రోజు కలియుగ వెంకటేశ్వర స్వామిని 1,00,000 మంది దర్శించుకుంటున్నారు, వేల కోట్లు డబ్బులు ఇస్తున్నారు, కానీ దాని మీద లెక్కలేదు. ఈ రకంగా మేము ప్రశ్నించుకొని ఈ రోజు సాక్ష్యాధారాలతో పాటు ముందు పెడుతున్నా సరే, ఒక గత వారం బుద్ధి ఉందో లేదో నాకు తెలియదు కానీ భగవంతుడు కండువ వేసుకొని ఇదే కరుణాకర్ రెడ్డి మీరు చూసారు అలిపేరు దగ్గర. అది ఇప్పుడు కాదండి, 40 ఏళ్ల బట్టి శిల్పాలు చెక్కటం, ప్రైవేటు వ్యక్తులు బతకమని ఒక టీటీడీ ఇచ్చిన ధర్మాన్ని శిల్పాలు చెక్కుతుంటే, అది ఈ రోజు ఈ దుర్మార్గులు 2019 నుంచి కూడా పట్టించుకోకుండా వదిలేసిన ప్రాంతాన్ని ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా అక్కడ మీరు తిరుపతి అందరూ వెళ్తుంటారు చూడండి, అలిపిరికి ముందు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ బస్ కాంప్లెక్స్ పక్కన శిల్పాలు చెక్కేసి ఉంటాయి, బోల్డ్ బ్లాక్ స్టోన్ రాళ్ళు ఉంటాయి. అక్కడ ఎవరైనా సరే ప్రైవేట్ వాళ్ళు కూడా శిల్పాలు చెక్తారు. ఒక వ్యక్తి కర్ణాటక చిక్మంగళూరుకు సంబంధించిన వ్యక్తి మన ఒక శనేశ్వరుడు సంబంధించిన విగ్రహానికి ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి చెక్కమని ఇస్తే ఆ వ్యక్తి కాలం చేయటం జరిగింది, ఆ విగ్రహాన్ని అక్కడ వదిలేయటం జరిగింది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా చేసి ఒక పార్కు రూపంగా చేస్తే ఆ విగ్రహం బయటపడింది. ఆ విగ్రహం వరకు కూడా పెద్ద మనిషి వెళ్ళి రాజకీయం చేశాడంటే ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామిని ఎంత దిగజార్తలు చూస్తున్నారు. కానీ భగవంతుడుని నమ్ముకున్న వ్యక్తులు ఆ ప్రభుత్వంలో ఎన్ని దేవాలయాలు కాల్చారండి, కట్టిన చర్యలు ఎక్కడ ఉన్నాయి, రథాలు కాల్చారండి, చర్యలు ఎక్కడ ఉన్నాయి, విగ్రహాలు చేతులు ఇచ్చారు, చర్యలు ఏమైనా ఉన్నాయా? కానీ మా కూటమి ప్రభుత్వం కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అధికారంలో ఉంటాం. ఈ అధికారం ప్రజల కొరకు ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు డోకా లేకుండా పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి దొంగల్ని అరికట్టకపోతే సామాన్య మానవుడు ప్రశ్నించడానికి కూడా భవిష్యత్తులో ధర్మాన్ని కాపాడుకుందాం. రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ ముక్త కడ్డంతో చెప్తున్న వాళ్ళ తిరుపతిలో జరిగింది కొన్ని 100 కోట్లు అవినీతి జరిగింది, పరకామణిలో జరిగింది. అది ఎంత అంత అనేది లేదు, చర్యలు తీసుకోవాలి. మేము చూస్తున్నాం కొండ మీద అన్ని మతం పైన ప్రచారం జరుగుతుంటే ఇదిగో చర్యలు అంటారు. ఏమి చర్యలు? మన శ్రీశైలం కొండ మీద కూడా ఇదే అన్నారు. శ్రీశైలం కొండ మీద ఎన్ని షాపులు కట్టారండి? అన్ని షాపుల్లో 90% వేరే మతస్థులకి అలాట్మెంట్ చేశారు. ఇది దేవస్థానాలు తెలియకుండా జరిగిందా? ఇవన్నీ బయటకు రావాలి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక హిందూ ధర్మాన్ని కాపాడమని అయితే మధ్య కార్యకర్తగా మేము వేడుకుంటున్నాం. ఈ పరకామణిలో జరిగింది బయట పెడితే ప్రతి దేవస్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా కోట్లు భక్తులు ఇస్తున్నారు. అవి ఎక్కడ పోతున్నాయి, ఏం చేస్తున్నారు? లెక్క కావాలి. దానికి ఒక శాంటిటీ అవసరం ఉందండి. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఈ వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
అందులో భాగంగా గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు పార్టీ కార్యాలయంలో కలియుగ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణిని చోరీ చేసిన అత్యంత నీచులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ నాయకులకు చెందుతుంది. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే విశ్వవిఖ్యాతంగా హిందువుల మనోభావాలు ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి. రాజకీయ ముసుగులో చోరీకి పాల్పడి హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వైకాపా నాయకులకు మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. నిజంగా అత్యంత ఆక్షేపణీయం ఏంటంటే దేవుడన్నా కూడా భయం లేదు వైసీపీ నాయకులకి. ఎందుకంటే కరుడు కట్టిన హేతువాద అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని చైర్మన్ గా పెట్టినప్పుడే వాళ్ళ తాలూకా బండారం బయటపడింది. డే 1 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఒక ఆరోపణ వచ్చింది. వాటికన్ సిటీని మించి తిరుపతిలో 7 కొండలను తగ్గించి 3 కొండలే చేసి మిగతా దాంట్లో ఏదో అన్యమతం చేయాలని ఆలోచన పెట్టుకున్నారు. మీ అందరికీ తెలుసు దాని పరిణామం ఏమైందంటే అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి హిందువులన్నా ఏముండదు. మన గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు 16వసారి వారి ధర్మపత్నితో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించడు, యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. సరే వారిష్టం. కానీ అత్యంత విశ్వసనీయమైనటువంటి హిందువులు ఆత్మగౌరవానికి ప్రాతికైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఈ పరకామణి చోరీ చేస్తే యావత్ ప్రపంచం కూడా దిగ్భ్రాంతికి గురైంది. అంటే దేవుడు సొమ్ముని కాజేసే నీచులు ఈరోజు ఏం చేస్తున్నారంటే, నేను నిన్న కూడా తాడేపల్లి పైనుంచి వెళ్ళాం. అంటే గౌరవ శాసనసభ్యులు వారి ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఆయన ఏమన్నారంటే కార్యకర్తలు ఎవరిని పట్టించుకోవట్లేదు, కేవలం సోషల్ మీడియా ద్వారా తన పార్టీని బతికి బట్ట కట్టాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ నిన్న శాసనసభలో అద్భుతమైన చర్చ జరిగింది. నేను కూడా అక్కడే ఎమ్మెల్యే గారితో ఉండడం జరిగింది. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఎవడైనా పిచ్చి పిచ్చి వ్యాసాలు వేస్తే భవిష్యత్తులో వాళ్ళు తోలు తీసే పరిస్థితి ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, ఇక మీదట చట్టానికి ఎవరో అతిథులు కాదు, ఎవడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వేధించి వంచి వారిని ఆర్థికంగా కానీ ఇంకా రాజకీయంగా కానీ మిగతా చాలా మంది మన కుటుంబ సభ్యులు కూడా హత్యలకు కూడా గురయ్యారు. వారందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే రోజు అతి త్వరలో ఉంది. నేను చట్టాన్ని ఉల్లంఘించను, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అయితే గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేమందరం కుటుంబ సభ్యులందరూ గాజువాక నియోజకవర్గంలో కుటుంబ సభ్యులందరూ ఒక తీర్మానం చేస్తా ఉన్నాం. పరకామణి చోరీకి పాల్పడిన దుండగుల పైన ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి, వారి తాలూకు ఆస్తులు రికవరీ చేయాలి రెవెన్యూ చట్ట ప్రకారం. భవిష్యత్తులో కూడా వెంకటేశ్వర స్వామిగా ఎవరైనా ఆయనకు అప్రతిష్ఠ ఇచ్చే ప్రయత్నం ఎవరైనా చేసినా వారిని నడి రోడ్లోనే ఉరి తీయాలనే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత అందరూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే రాత్రి పల్లా శ్రీనివాస ఆదేశాల ప్రకారం కార్యక్రమం ప్రకటించాం. కొంతమంది కమ్యూనికేషన్ కూడా ఉండలేదు కాబట్టి అన్నిటిగా భావించకుండా ఈ కార్యక్రమంలో